పునర్వికకు ఆర్థిక సాయం నేడు కూర్మనపాలెం గౌరీనగర్లో చదరం తులసిరామ్ గారి సమక్షంలో కాలనీ వాసులు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పునర్వికకు హెల్త్ ఇష్యూ వల్ల చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తనని కాపాడాలంటే ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు అని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా మానవత్వం చాటే విధంగా ప్రతి ఒక్కరూ రూపాయి నుండి ₹1,00,000 వరకు సహాయం ఇస్తూ ఇప్పటికే ప్రతి షాపుల నుండి ఇన్ఫ్లుయెన్సర్ల నుండి సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేడు గౌరీనగర్ కాలనీ తరపు నుండి అతుకూరి ప్రశాంతి, శ్రీనివాస్, గోవింద్, సుధీర్, అశోక్ వీరందరి సహకారంతో ₹10,000 ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం పాపకి అండగా ఉంటామని తెలపడంతో ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, చిన్నారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మా వంతుగా పునర్వికకి నాతో పాటు నా స్నేహితులు కూడా హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మేము చేయగలిగింది మా వంతు కొంచెం సాయంగా చేస్తున్నాము. చిన్నదైనా పెద్దదైనా ఈ పాపని బతికించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే పునర్విక అనే పాప మరి ఎస్ఎంఈ వ్యాధితో మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పాప పరిస్థితి ఈరోజు చూసుకున్నట్టయితే మరి డాక్టర్ గారు కన్ఫర్మేషన్ చేసిన దాన్ని బట్టి 2 సంవత్సరాల వరకే తనకి లైఫ్ టైం ఉందన్నట్టుగా మరి చెప్పడంతో మరి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా చాలా బాధాకరంగా విషయం ఇది. అయితే ఆ పాపకి ఎలాగైనా ఆదుకోవాలి, ఏదైనా చేయాలి అంటే దానికి వచ్చేసి ఆ ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఆ ఇంజెక్షన్ కూడా మన దేశంలో దొరకపోవడం దురదృష్టకరం. అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాపను ఎలాగైనా బతికించుకోవాలి అని మన ఇంట్లో పాపలాగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఎక్కడికక్కడ ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వీధుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రతి చిన్న బడ్డీ కొట్లు కూడా ₹10 అందరూ కూడా ఈ రోజు 16 కోట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవ్వలేని పరిస్థితి. అలాంటిది ఈ రోజు అందరూ కూడా స్పందించి ఒక చిన్న పిల్లలు ఈ రోజు రేపు కాబోయే భవిష్యత్తు పాప నవ్వులు చూస్తుంటే అందరికీ కూడా విరాకంగా ఉంది. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా వంతు సహాయం చేయాలని చెప్పి ఈరోజు మా కాలనీ తరఫు నుంచి ముందుకు వచ్చినటువంటి మా ప్రశాంతి గారు కానివ్వండి, అలాగే మా కాలనీ ప్రజలందరూ కూడా ఈరోజు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మన పాపకి ఆదుకోవాలని, అలాగే ప్రభుత్వాలు కూడా ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.